అమ్మ అనే పదంలోని మహత్తును తెలియచెప్పే కథ. తాజా పళ్ళు తీసుకుందాం అనుకున్న ఒకతనికి రద్దీగా ఉన్న 4 రోడ్ల కూడలలో ఒక పళ్ళ దుకాణం కనపడింది. దుకాణంలో రకరకాల తాజా పళ్ళు ఉన్నాయి. కానీ దుకాణం యజమాని మాత్రం ఎక్కడా కనపడలేదు. పళ్ళ రేటు రాసి ఉన్న కాగితం మాత్రం ఆయా పళ్ళ మీద ఉంది. దుకాణం మధ్యలో ఒక అట్ట ముక్క వేలాడుతూ అతని దృష్టిని ఆకర్షించింది. కుతూహలంతో దానిపై ఏమి రాయబడిందోనని చూశాడు. దానిపైన, అయ్యా, నా తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉంటుంది. కావున మీకు కావలసిన పళ్ళు తీసుకొని దానికి తగ్గ డబ్బును ఈ గల్లా పెట్టెలో వేయగలరు అని ఆ అట్టముక్కపై రాసి ఉంది. అతనికి ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని. దొంగలు ఆ గల్లా పెట్టెను ఎత్తుకెళితే ఇతని పరిస్థితి ఏమిటి? ఇతని అమాయకత్వానికి అతనికి నవ్వు వచ్చింది. ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదని గట్టిగా చెప్పాలని నిర్ణయించుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకోవడానికి దుకాణంకి వస్తాడు కదా అని అతని కోసం సాయంత్రం మళ్ళీ ఆ దుకాణానికి చేరుకున్నాడు అతను. పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లా పెట్టెను తీసుకొని దుకాణం కట్టివేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇతడు అతని గురించి పరిచయం చేసుకొని, నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలు నీ గల్లా పెట్టెను ఎత్తికెడితే ఎలా? పళ్ళను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాడు. అందుకు అతను చిరునవ్వుతో, అంతా దైవేచ్ఛ అన్నాడు. మళ్ళీ అతనే, అయ్యా, మొదట్లో నేను నా తల్లి గారితో మీలాగే అడిగాను, నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా అని. అందుకు మా అమ్మ, నాయన, నాకు రోజులు దగ్గర పడ్డాయి. రోజు నిన్ను చూడకుండా ఉండలేను. నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. నీవు నేను చెప్పిన విధంగా చెయ్యని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తున్నానన్నాడు. మరి నీకేనాడు నష్టం రాలేదా అని అడిగాడు కుతూహలంతో అతను అదే చిరునవ్వుతో, నష్టమా? ఒకసారి ఈ గల్లా పెట్టెను చూడండి అని అతనికి గల్లా పెట్టెను తెరచి చూపించాడు. ఆశ్చర్యం! గల్లా పెట్టె నిండా డబ్బు. దుకాణంలోని పళ్ళ విలువ కంటే 10 ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడండి అని దుకాణంలో రకరకాల వస్తువులు చూపాడు. వాటిలో చీరలు, బట్టలు, స్వెటర్లు, అప్పుడే వండుకొని తెచ్చిన పులావు, రకరకాల తినుబండారాలు, అన్నింటిపైన అమ్మ జాగ్రత్త, మా తరపున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి. అంకుల్, అమ్మను నా ఆసుపత్రికి తీసుకురాగలరు. నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ గారు తన విజిటింగ్ కార్డుని ఆ కాగితానికి కట్టి దుకాణంలో వేలాడదీసి వెళ్ళాడు. ఇదంతా చూసిన ఇతనికి కళ్ళ వెంబడి నీళ్ళాగడం లేదు. సమాజం అంతా స్వార్థంతో నిండిపోయింది, మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న అతని భావన పటాపంచలైనట్టుంది. సమాజంలో మంచితనం ఇంకా బతికే ఉంది. ముందు మన దృక్పథంలో మార్పు రావాలి. తల్లికి సేవ చేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణంకు కాపలా కాస్తున్నాడు. ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడనేది సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక అమ్మ ఒకటే. అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు.